నమస్కారం. ఇది జాగృతి తెలుగు వారపత్రిక మార్చి 11, 2024 సంచిక నుంచి సమర్పించడం జరుగుతోంది. శీర్షిక ద్రావిడ నమూనా కాదు, డ్రగ్స్ దందా. నరేంద్ర మోదీ గుజరాత్ నమూనాకు పోటీగా ద్రావిడ నమూనాని డంబాలు పలుకుతూ అనవసరమైన హడావుడి చేస్తున్న డిఎంకే ప్రభుత్వం నానాటికి తీసికట్టుగా తయారవుతోంది. ఆ వైఖరి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టే ఉంది. మే 2021లో అధికారం చేపట్టిన ఎంకే స్టాలిన్ ప్రభుత్వం 3 ఏళ్లుగా అన్ని విధాలుగానూ వైఫల్యాన్ని మూటగట్టుకుంది. అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ అవినీతి పెచ్చు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత సంవత్సరం మే నెలలో పిఎంఎల్ఏ చట్టం కింద అరెస్టు చేసిన మంత్రి సెంథిల్ బాలాజీకి ఇప్పటి వరకు బెయిల్ దొరకలేదు. రాబోయే రోజుల్లో ఇంకో 3 మంత్రులు కటకటాల వెనక్కిపోయే అవకాశం ఉంది. గత డిసెంబర్లో గనులు, ఖనిజ శాఖ మంత్రి కె పొన్ముడి, అతడి భార్యకు మద్రాస్ హైకోర్టు 3 ఏళ్లు కారాగార శిక్ష విధించింది. మంత్రి పదవి కోల్పోయిన పొన్ముడి అతి కష్టం మీద బెయిల్ సంపాదించగలిగారు. తంగం తెన్నరసు, ఈవి వేలు, పెరియస్వామి వంటి వారి మీద అవినీతి కేసులు ఇంకా నడుస్తున్నాయి. డిఎంకే ప్రభుత్వంలో కాస్తో కూస్తో మంచి పేరున్న వ్యక్తి డాక్టర్ పళనివేల్ త్యాగరాజన్. మే 2021 నుంచి మే 2023 వరకు రాష్ట్ర ఆర్థిక మంత్రి. ఆర్థిక వ్యవస్థను ఒక గాడికి తెచ్చే ప్రయత్నం చేశాడు. చాలా వరకు విజయం కూడా సాధించాడు. మంచి ఆస్తిపరుల కుటుంబ నేపథ్యం, విదేశాల్లో పై చదువులు, ఉద్యోగం చేసిన అనుభవం ఉన్న పీటీఆర్ బలహీనత ఒక్కటే, నాలిక మీద నువ్వు గింజ నానదు. ఒక ఢిల్లీ జర్నలిస్టుతో జరిగిన టెలిఫోన్ సంభాషణలో ఈయన ముఖ్యమంత్రి స్టాలిన్ కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేశాడు. ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్, అల్లుడు శబరీశన్ కలిసి 2 ఏళ్లలో దాదాపు 30,000 కోట్లు అక్రమంగా సంపాదించారు అన్నదే ఆ ఆరోపణల సారాంశం. కరుణానిధి జీవితకాలంలో సంపాదించిన డబ్బు వీళ్ళు కేవలం 2 ఏళ్లలో సంపాదించారని భాష్యం కూడా చెప్పాడు. ఈ రహస్య సంభాషణ టేపులనే తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై బయటపెట్టారు. ఇది జరిగిన కొద్ది రోజులకే పీటీఆర్ను ఆర్థిక శాఖ నుంచి ఐటీ శాఖకు పంపేశారు. దక్షత కలిగిన ఒకే ఒక మంత్రిని అలా మూలకు కూర్చోబెట్టారు. మంత్రులు, ఎంపీలపై జరుగుతున్న సిబిఐ, ఐటీ, ఈడీ దాడులతో సతమతమవుతున్న డిఎంకే ప్రభుత్వానికి గత వారం మరో పెద్ద దెబ్బ తగిలింది. పార్టీ కార్యకర్త ఒకరు మత్తుమందుల కేసులో ఇరుక్కున్నారు. ఫిబ్రవరి 15వ తేదీన ఢిల్లీ పోలీస్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వారు పశ్చిమ ఢిల్లీలో కైలాష్ పార్క్ ప్రాంతంలో ఉన్న గోదాముపై దాడి చేసి 50 కిలోల సూడో ఎఫెడ్రిన్ లేక పిఎస్ఈను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 4 నెలల క్రితమే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కస్టమ్స్ అధికారుల నుంచి అందిన సమాచారం మేరకు ఈ ముఠా స్థావరాన్ని పసిగట్టగలిగారు. తమిళనాడుకు చెందిన 3 దొరికారు. చెన్నై వాసులు ముజీబ్ ఉర్ రెహమాన్, ముఖేష్, విల్లుపురం వాసి అశోక్ కుమార్ పోలీసులకు పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించారు. ఈ మొత్తం మాదక ద్రవ్య వ్యాపారానికి మూల పురుషుడు చెన్నై నివాసి జాఫర్ సాదిక్. ఇతడు డిఎంకేలో ప్రవాస విభాగం ముఖ్య నిర్వాహకుడు. తమిళ చలనచిత్ర నిర్మాత కూడా. అరెస్ట్ చేసేలోగానే తప్పించుకున్నాడు. ఎన్సీబీ అధికారులు వెతుకుతున్నారు. ఇతడి ఇల్లు తాళం వేసుండగా కార్యాలయంలో కూడా ఇతడి ఆచూకీ తెలిసిన వారు లేరు. 23వ తేదీన ఎన్సీబీ ఎదుట హాజరు కావాల్సిందిగా నోటీస్ కూడా జారీ చేశారు. ఇప్పటి వరకు ఇతడి ఆచూకీ తెలియలేదు. ప్రాథమిక విచారణ మేరకు ఈ గ్యాంగ్ గత 3 ఏళ్లుగా ఈ వ్యాపారం సాగిస్తోంది. దాదాపు 3,500 కేజీల పిఎస్ఈని వీరు పలు దేశాలకు ఎగుమతి చేసినట్లు అంచనా. 1 కిలో పిఎస్ఈ వెల దాదాపు ₹1,50,00,000. పిఎస్ఈ ముడిసరుకు మాత్రమే. దీన్ని ఉపయోగించి మెత్ అనే కృత్రిమ డ్రగ్ని తయారు చేస్తారు. మెత్ ఉత్ప్రేరక ద్రవ్యం. అలసట చెందకుండా ఎక్కువసేపు మెలకువగా ఉండేలా చేస్తుంది. ఇది ఒక కామోద్దీపన కోసం ఉపయోగిస్తారు. పబ్బుల్లో, పార్టీల్లో ఇది తీసుకుని గంటల తరబడి గెంతుతారు. తపాళా బిళ్లలో పావువంతు ఉండే పట్టీని నాలుక కింద ఉంచుకొని రోజంతా మెలకువగా, ఉత్సాహంగా, శక్తివంతంగా ఉండొచ్చు.
దీన్ని ఇంజెక్షన్ లేదా పీల్చడం ద్వారా కూడా తీసుకుంటారు. జాఫర్ సాదిక్కు కొబ్బరి పొడి, సత్తుపిండి తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేసే వ్యాపారం ఉంది. ఈ పదార్థాలతో పాటు పిఎస్ఈని కూడా కస్టమ్స్ పోలీసుల కన్నుగప్పి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేషియా, శ్రీలంక, అమెరికా వంటి దేశాలకు ఎగుమతి జరుగుతూ ఉంటుంది. జాఫర్ సాదిక్కు చెన్నైలో ఒక కొరియర్ కంపెనీ, ఫుడ్ డెలివరీ కంపెనీ, పలు రెస్టారెంట్లున్నాయి. వీటి మాటున డ్రగ్స్ వ్యాపారం గుట్టుగా జరిగిపోతుందని పోలీసుల అనుమానం. కొరియర్, డెలివరీ బాయ్స్ యంత్రాంగాన్ని ఉపయోగించి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని పోలీసుల అంచనా. సమగ్ర విచారణలో పూర్తి విషయాలు తెలుస్తాయి. జాఫర్ సాదిక్ సోదరులు సలీం, మైదులకు కూడా ఈ వ్యాపారాల్లో ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. ఒక ప్రత్యేక పోలీసు బృందం వీరి కోసం గాలిస్తోంది. జాఫర్ సాదిక్, అతని తమ్ముళ్ల మీద అవుట్లుక్ నోటీసు కూడా జారీ అయింది. జాఫర్ సాదిక్ స్వస్థలం రామనాథపురం జిల్లాలోని కముది ప్రాంతం. ఇతని చిన్నతనంలోనే వీరి కుటుంబం చెన్నైలో స్థిరపడింది. తండ్రికి బర్మా బజార్లో వీడియో క్యాసెట్లు, సీడీల దుకాణం ఉండేది. వీటితో పాటు విదేశీ వస్తువులు అమ్మేవారు. చిన్న హవాలా వ్యాపారం కూడా ఉండేది. వీరికి చెన్నైలోని శాంతోంలో సొంత ఇల్లు, పరశువల్కంలో కార్యాలయం కూడా ఉన్నాయి. వ్యాపారాలతో పాటు జాఫర్ సాదిక్ కుటుంబానికి రాజకీయ ప్రాపకం కూడా ఉంది. డిఎంకేలో పదవితో పాటు క్రియాశీలకంగా ఉండే జాఫర్ సాదిక్ తన తమ్ముళ్లను విడుదలై చిరుతై కర్చీలో సభ్యులుగా చేర్పించారు. ఇది డిఎంకే కూటమిలోని పార్టీ. పార్టీ చేసే ఏ కార్యక్రమానికైనా వీరు ధారాళంగా ఆర్థిక సాయం అందజేసేవారు. విరాళాలు ఇస్తే ఆయా నాయకులతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పంచుకునేవారు. ఎంకే స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్తో పాటు విఎస్కే నాయకుడు తిరుమావళంతో దిగిన ఫోటోలు, చేసుకున్న ట్వీట్లు ఇప్పటికీ సోషల్ మీడియాలో దర్శనమిస్తాయి. అంతేకాదు తమిళ సినిమా రంగ ప్రముఖులతో వీరికి మంచి సంబంధాలున్నాయి. ఇటీవల తమిళనాడు డీజీపీ శంకర్ జివాల్ చేతుల మీదుగా జాఫర్ సాదిక్ ఒక సత్కారాన్ని కూడా అందుకున్నాడు. జాఫర్ సాదిక్, అతని సోదరుల పేరిట జేఎస్ఎం పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థ ఉంది. ఇది ఏకవ్యక్తి సంస్థగా డిసెంబర్ 2021లో నమోదైన ఈ కంపెనీకి ఏకైక డైరెక్టర్ జాఫర్ సాదిక్. ఇరైవన్ మిగ పెరియవన్ అనే నిర్మాణ సంస్థ చివరి దశలో ఉంది. ఈ చిత్రానికి దర్శకుడు అమీర్. ఈయన ఇప్పటికే 4 తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఇది 5వ చిత్రం. అమీర్కు జాఫర్ సాదిక్తో బంధుత్వం ఉంది. వీరిద్దరూ భాగస్వాములుగా కొన్ని హోటళ్లు నడుస్తున్నాయి. డ్రగ్స్ విషయంలో బయటికి వచ్చిన తర్వాత దర్శకుడు అమీర్ పూర్తిగా చేతులు దులిపేసుకున్నారు. జాఫర్ సాదిక్ గురించిన విషయాలు విని తాను కూడా దిగ్భ్రాంతికి గురైనానని, తానెప్పుడూ ఇటువంటి దురాచారాలను ప్రోత్సహించరని తెలిపాడు. అయితే అమీర్ మాటలు నమ్మశక్యంగా లేవని ఒక వర్గం మీడియా చెప్తోంది. అమీర్ గతంలో పలు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశాడు. అవకాశం దొరికినప్పుడల్లా తీవ్రవాద సంస్థలకు మద్దతుగా వితండవాదం చేసేవాడు. అమీర్తోనే కాదు, కొందరు హీరోలు, దర్శకులతో కూడా జాఫర్ సాదిక్కు సంబంధాలున్నాయనేది తమిళ సినిమా రంగంలో చెప్పుకునే మాట. పూర్తి వివరాలు సమగ్ర విచారణ తర్వాతే తెలుస్తాయి. తమిళ సినీ ప్రముఖుల నుంచి ఈ విషయంపై ఇంతవరకు ఎటువంటి స్పందన రాలేదు. ప్రతి చిన్న విషయానికి మోడీని, బీజేపీని తిట్టే కమల్ హాసన్, సూర్య వంటి హీరోలు, ప్రకాష్ రాజ్ లాంటి నటులు ఈ విషయంలో మౌనం వహించి ఏమీ జరగనట్లుగా వ్యవహరించడం ఏంటంటూ సామాన్య ప్రజలే నిలదీస్తున్నారు. జస్టిస్ ఆనంద్ వెంకటేషన్ పేరు వింటేనే డిఎంకే నేతలకు నిద్ర పట్టదు. మద్రాస్ హైకోర్టు జడ్జిగా ఆనంద్ వెంకటేషన్ వ్యవహరించే తీరు ఆయనను తమిళ ప్రజలకు చేరువ చేసింది. డిఎంకే నేతలకు సంబంధించిన కొన్ని కేసులను ఆయన సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించారు. కింది కోర్టులో తమ అధికార బలాన్ని ఉపయోగించి బయటకొచ్చిన హైకోర్టులో వీరి ఆటలు సాగటం లేదు. మంత్రులు కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్, తంగం తెన్నరసు, మాజీ మంత్రి శ్రీమతి వల్లర్మతి, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వంటి నాయకులపై సుమోటో కేసులు చేపట్టింది ఈయనే. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ కూడా ఈ విషయంపై జస్టిస్ ఆనంద్ వెంకటేషన్ని అభినందించారు. ఒకవైపు అన్నామలై ప్రభంజనం, మరోవైపు అవినీతి కేసుల్లో కూరుకుపోతున్న మంత్రులు, కుంటుబడ్డ పాలనా వ్యవస్థ కారణంగా నానాటికి ప్రజాదరణ కోల్పోతున్న డిఎంకే ప్రభుత్వానికి
డ్రగ్స్ వ్యవహారం రాబోయే రోజుల్లో పెద్ద నష్టాన్నే కలిగించవచ్చు. జాఫర్ సాదిక్ గురించిన వార్త వెలువడిన వెంటనే డీఎంకే అతన్ని పార్టీ పదవుల నుంచి తొలగించి ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఇంతకు మించి పార్టీ నుంచి అధికారపూర్వకంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. డీఎంకేకు వత్తాసు పలికే మీడియా కూడా ఈ విషయాలను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. జాఫర్ సాదిక్ గురించి ప్రస్తావించినప్పుడు అతడు ఒక సినీ నిర్మాత అని అంటున్నారే తప్ప అతడు డీఎంకే కార్యకర్త అని ఎక్కడా అనడం లేదు. జాఫర్ సాదిక్ అతని తమ్ముళ్ళు దొరికితే పలు సంచలనాత్మక విషయాలు బయటపడే అవకాశాలున్నాయి. పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం గనుక జాఫర్ సాదిక్కు ప్రాణాపాయం ఉంది. బీజేపీ నాయకుడు అన్నామలై తప్ప ఇతర ప్రతిపక్ష నాయకులు ఇంతవరకు పెద్దగా స్పందించలేదు. రాబోయే రోజుల్లో డీఎంకే ఈ విషయంపై ఎలా సంజాయిషీ ఇచ్చుకుంటుందో చూడాలి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో దీని ప్రభావం బాగానే ఉంటుంది. ఎన్నికల ఫలితాలను అటుంచితే ఈ మాదక ద్రవ్యాల కారణంగా నిర్వీర్యమవుతున్న మన యువతరాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని ఎవరూ కాదనలేరు. పిల్లల్ని సక్రమంగా పెంచడమే కాదు, వారికి మనం ఉజ్వల భవిష్యత్తును కూడా కలిగించాలి. దానికి దోహదం చేసే నాయకులను, పార్టీలను ప్రోత్సహించాలి. ఇది జాగృతి తెలుగు వారపత్రిక మార్చి 11, 2024 సంచిక నుంచి సమర్పించడం జరిగింది. శీర్షిక: ద్రావిడ నమూనా కాదు డ్రగ్స్ దందా. నమస్కారం.